అబ్బా షబ్బా అమ్మా మో అరే పెద్దాడ వచ్చావా? టీ వచ్చా తీసుకొస్తా నాగు. తీసుకురమ్మా. ఒరే పెద్దోడా పెద్దోడా ఒరే పెద్దోడా. ఇలా రాగం తీస్తున్నావు అంటేనే అర్థమైంది. ఎంత కావాలి? ఎంతేంట్రా 30,000. 30,000? చిన్న తాతకి ఇవ్వాలరా. నాకు వచ్చే జీతమే 40,000 నాన్న. తాతకిచ్చేస్తా మనం ఎలా బతకాలి? అరే పెద్దాడా ఏంటమ్మా? పాలైపోయిరా. పాలైపోయాను ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా? అరే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కుటుంబ బాధ్యతలు అన్నీ తీసుకున్నాడని లేదు. నువ్వేమో పాలు పెరుగు అయిపోయిందని ఒకటే గోల. ఈయనేమో బాబాయ్కి డబ్బులు ఇవ్వాలి, చిన్న తాతకి డబ్బులు ఇవ్వాలని ఒకటే గోల. నీ చిన్న కొడుకు ఎక్కడ అసలు? వాడేం చేస్తున్నాడు? వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడురా. ఇలా అయితే కష్టమమ్మా. అమ్మా అదిగో చిన్నాడు వచ్చాడు. వచ్చాడు మీ చిన్న కొడుకు. అరే చిన్నాడు టీ తాగుతావా? అయితే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. నువ్వు ఉన్నావమ్మా. ఎరా ఇంటర్వ్యూ ఏమైంది? అది పోయిందా? నాకు తెలుసురా. ఇంకెన్నాళ్ళని మీ అందరినీ నేను ఒక్కనే చూసుకోవాలి? రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేనే చూసుకోవాలా? అవునరా, అన్ని అన్న చూసుకోవాలా? ఎప్పుడు నువ్వు ఉద్యోగం సంపాదించేది? ఇంకా నీకు ఆ కష్టం ఉండదులేన్నా. అంటే ఏంటి? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? జాబ్ వచ్చిందన్నా. జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందా? జీతం ఎంత అనుకుంటున్నారు? ఎంత? 10,000 15,000? 15,000. ఏంటి ఇంకా తక్కువ? 8,000? పోనీలరా బాబు, కొంచానికి కొంచెమైనా హెల్ప్ అవుతావు కదా. నెలకి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? అమ్మా నాన్న, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఎవరెవరు కప్పులు తీర్చాలో అందరికీ తీర్చేద్దాం. ఇంటి ఖర్చులు కూడా నేనే చూసుకుంటా. అండ్ ఇంకా ఒక కారు కూడా కొందాం. మా నాయనే నువ్వు చల్లగుండాలరా చిన్నోడా మజ్జక్క. అమ్మా చాయ్ పెట్టవే. అలాగేరా. అరే పెద్దడా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. నేనా? వాడికి 1,00,000 శాలరీ వచ్చిందని నేను పాల ప్యాకెట్ తీసుకురావాలా? తీసుకురారా. తమ్ముడు అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి అలసిపోయి వచ్చాడు. ఎల్రా. అలిసిపోయాడా? అమ్మా శాలరీ పడింది. చికెన్ తెచ్చా, వండుకొని తిందాం. మా ఇంట్లో చికెన్. అమ్మో చికెన్ తెచ్చా. ఏ ఇంత లేటు? వెళ్దామా? పదండి. ఏంటి రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఫంక్షన్ ఏమైనా ఉందా? కాదన్నయ్య, ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, అందుకే అందరినీ డిన్నర్కి తీసుకెళ్తున్నా. డిన్నర్కా? ఏంటి బావర్ చికెనా? కాదు, జోల్ ఆఫ్ నిజాం. అక్కడ బిర్యానీ కాస్ట్ ఎంతో తెలుసా? 1,000 రూపాయలు. 1,000 రూపాయలు బిర్యానీ ఏంట్రా? ఎప్పుడు తినేదా ఏంట్రా? వాడికి 1,00,000 రూపాయలు జీతం. అయితే అందులో 5,000 ఖర్చు అయితే ఏం కాదు లేదా? నువ్వు కూడా రెడీ అవ్వన్నా? ఏం అవసరం లేదు. నేను చికెన్ తెచ్చుకున్నాను, వండుకొని తింటాను. ఒరే కిచెన్ లో మసాలా సామాన్లు అన్నీ ఉన్నాయి. అస్తమాన్ నన్ను ఫోన్ చేసి అడక్కు. డిస్టర్బ్ చేయనులే, వెళ్ళండి. పదరా చిన్నాడా. బాయ్రా. 1,00,000 రూపాయలు జీతం వచ్చేసరికి డిన్నర్లో బయట 1,000 రూపాయలు బిర్యానీ. అమ్మో, నేను చికెన్ వండుకుంటానమ్మా. ఏంది మా బండి కొని 2 సంవత్సరాలైనా తుడుస్తూనే ఉంటావు దాన్ని. మామ్ ఫస్ట్ కొన్న బండి కదా మామ్, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది మామ్. ఇంకెన్ని రోజులు మా బండి నడుపుతావు? నువ్వు మీ తమ్ముడు కలిసి కారు కొనుక్కోండి. కారా? మామ్ నాకొచ్చే జీతానికి ఉన్న అప్పులు తీర్చడానికి అవ్వట్లేదు. మళ్ళా కార్ అంట. ఓపో మామ్. ఎవడేది ఇంత ఫాస్ట్ వస్తుంది? దిగు దిగు. ఏంద్రా ఆరని కొడుతున్నావు? దిగు. అరే మీ తమ్ముడు మామ్ ఎలా ఉన్నా కారు కొత్తదే. కొత్త కారా? ఎవరిదిరా కారు? ఎవరిదో అయితే నేనెందుకు తీసుకొస్తానా? మందే. మందా? అన్నా కొంచెం ఆ బండి ముందుకు పెడతావా? ఆ పక్కకు పెట్టే, ఇంటి ముందు కారు పెడతా. కారు అని మర్చిపోయాను,
నీ బండి రోజు బయట పెట్టేసుకో, ఇంట్లోపల కార్కి మాత్రమే ప్లేస్ ఉంది కదా. విదాడింద్రా నీతో వింత నాటకం. ఇగో ఈ బుగ్గ తీసుకొని నీ బండి కట్టుకో. రేయ్, ఇన్నేళ్లలో నీ వల్ల గాంధీ మీ తమ్ముడు చేసి చూపించాడు రా. గ్రేట్. తుడుచుకో చూసినావు కానీ. కంటిన్యూ. ఏమండి అమ్మాయిని చూడండి. బాగుంది. అబ్బాయికి బాగా సెట్ అవుతుంది. ఈ అమ్మాయిని సెట్ చేయండి. అబ్బా, నేనేమనుకున్నానో మీరు అదే చెప్పారు. ఆ. బ్రహ్మాండంగా సెట్ చేస్తానండి, మీరేం టెన్షన్ పడద్దు. డాడీ, మమ్మీ, హూ ఇస్ హీ? అత్తాలు తీర్చోడ్రా. సారీ. ఓ, పంతులు గారా? ఈయనేనా మీరు చెప్పిన పెద్దోడు? ఏంటి సంబంధాలు చూస్తున్నారా? మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇంకా కొంచెం టైం కావాలని? నీకు ఇంకా టైం ఉందని నువ్వు అనుకుంటున్నావయ్యా? నేను నా కెరియర్లో చాలా ముందుకెళ్ళాలి, ఎంతో డబ్బులు సంపాదించాలి, చాలా సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత షష్టి పూర్తి చేసుకోవాలి. ఇటివు ఎవరిని తీసుకొచ్చావు నేను చూస్తా. యారేది పొన్ను? అందరూ చాలా చిన్న పిల్లలాగా ఉన్నారే. ఇంకా నయం, మనవరాలని లేదు. ఆ సంబంధం చిన్నోడు కోసం రా. వాడికా? మీ వాడికి మంచి టాక్ ఉంది మార్కెట్లో. ₹1,00,000 జీతం అంట కదా. చేసుకోండి, వాడికే పెళ్లి చేసుకోండి. అరే, ఇంట్లో ఒక ఎద్దులాగా మనిషి ఉన్నాడే, వాడికి చేద్దామని లేదు. ఇందాక నువ్వే కదయ్యా నేను రెడీగా లేను, సేవ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలన్నావు. అలా అని చెప్పి అన్నకన్నా ముందు తమ్ముడికి పెళ్లి చేస్తారా? జనాలు వింటే నవ్వుతారు. ఆ విషయమే పంతులు గారు చెప్తున్నాను. కానీ 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 ఉన్నది చెప్పడానికి ఎందుకండి సంకోచిస్తున్నారు? చూడండి, మీకు సంబంధం చూసేంత క్యాపబిలిటీ కానీ కెపాసిటీ కానీ నాకు లేదు. నన్ను వదిలేయండి. ఏ, నాకేం తక్కువ? ఉద్యోగం లేదా, చదువు లేదా, అందం లేదా, జీతం లేదు, హ? కార్ లేదు, హ? అందం అయితే అసలుకే లేదు. అయితే ఓ పని చేద్దాం, నా కారు ఉంది కదా, అది మా అన్నయ్య కొన్నదని చెప్దాం. ఏం అక్కర్లేదు. జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోతాను గానీ వీడి వస్తువులు నా వస్తువులు అని చెప్పుకునే గతి నాకు ఇంకా పట్టలేదు. పెళ్లి వీడికే చేసుకోడా. ఏంటే వీడు? అమ్మా, కళ్ళు మూసుకో. ఎందుకురా? కళ్ళు మూసుకో అమ్మా. ఇదిగో కళ్ళు తెరు. అబ్బా, నీకోసమే తెచ్చా. అబ్బో, నాకు ఇష్టమైన కలర్ రా, చాలా బాగుందిరా. ఎంత? ఎంతమ్మా? 2,000. బాగుందిరా, చాలా బాగుంది. అమ్మా, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. చేయరా. అబ్బా, చాలా బాగుందిరా. అబ్బో, చాలా ఖరీదు అనుకుంటా. ఎంతరా? ఎంత? 15,000. 15,000? 15,000? నా సగం జీతం కదరా. ఎందుకు ఎంత ఖరీదు పెట్టుకున్నావు? మా బుజ్జి అమ్మ కోసం. అమ్మో, నానా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఒరే, మీ నాన్నకేం తేలేదా? నాకొచ్చే జీతంలో 2 కొనలేనమ్మా. ఆగరా. చూడు, మీ చిన్న కొడుకు కాస్ట్లీ చీర తెచ్చాడని చెప్పి నేను కొన్న చీర వేరే వాళ్ళకి ఇచ్చేకమ్మా. చాలా ప్రేమతో కొన్నాను. ఒరే, నీ తమ్ముడు ఎంత ఖరీదైన చీర తెచ్చినా నువ్వు నాకు ఇష్టమైన రంగు చీర తీసుకొచ్చావు. చాలా బాగుందిరా. చూడు, ప్రేమ అనేది చేతల్లో ఉండాలి కానీ తెచ్చే రేట్లలో ఉండకూడదురా. ఎందుకురా ఈ హోటల్ ఫుడ్? నాకు చెప్పుంటే ఇంట్లో చక్కగా తయారు చేసేదాన్ని కదా. డైలీ నువ్వు చేసే సోది ఫుడ్ తింటూనే ఉన్నాం కదా మమ్మీ. అప్పుడప్పుడైనా ఇలా రెస్టారెంట్కి వచ్చి తినాలి. పైగా ఈ రెస్టారెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ తెలుసా? అబ్బో. అనే ఒక్క నిమిషం, నేను చేస్తా ఆగు. నీకు అసలే వచ్చేది తక్కువ జీతం, నీకెందుకు శ్రమ?
సార్ రావట్లేదు సార్, డిక్లైన్ వస్తుంది. డిక్లైన్ వస్తుందా? ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. రావట్లేదు సార్. ఏమైందో అన్నయ్య, ఒకసారి పక్కకు వస్తావా? అన్నయ్య, కార్ ఈఎంఐతో పాటు ఫోన్ ఈఎంఐ కూడా ఈరోజు డెబిట్ అయిపోయింది. అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి. ఈ రోజుకి నువ్వు పే చేస్తావా? చూడరా తమ్ముడు, నాకు వచ్చే జీతం 40,000. 40,000తో నెలంతా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండగలుగుతున్నావంటే ఎందుకు? ఎందుకంటే నేను పొదుపుగా వాడుకుంటాను కాబట్టి. కానీ నీకు 1,00,000 రూపాయలు జీతం వచ్చింది, నీ ఇంట్లో హ్యాపీ అయ్యేలోపే టీవీ కొన్నావు, కారు కొన్నావు, ఏసీ కొన్నావు, బయట రెస్టారెంట్లో ఫుడ్ అంటున్నావు. ఇలా అయితే 1,00,00,000 రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉండలేవురా. సర్లే, నేను కడతాను, బాధపడకు. పదా, పొదుపుగా వాడుకో. అన్నా అయిపోయిందన్నా. ఓకే. ఏరా, మొన్న నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నాను, బాగుందనన్నా చెప్పలేదు. నీకేంటమ్మా, సూపర్గా ఉన్నావు. పద. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరిలో కూడా పెద్దోడు తక్కువ శాలరీ సంపాదిస్తూ చిన్నోడు ఎక్కువ శాలరీ సంపాదించే ఫ్యామిలీస్ చాలా ఉండే ఉంటాయి. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. తప్పకుండా తప్పకుండా చెప్పు బేబీ. బీపీ లేచిపోతుంటే బేబీ అంటాడు ఈయన. సార్, ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తుంటారు, మీరు ఫోన్లో బేబీ బేబీ అని మాట్లాడుకుంటారేంటి? మీ మేడంకి నేను కంప్లైంట్ చేస్తా. బేబీ లైన్లో ఉండు, వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. దో, ఈ ఫామ్ ని పై నుంచి కింద వరకు ఫిల్ చేయి. సార్ నేనెందుకు ఫిల్ చేస్తాను సార్, నాకు కడుపు నొప్పి సార్. ఫిల్ చేయి. దో, ఇది నోట్లో పెట్టుకో.